ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో సెకండ్ అండ్ థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీలో ఉండే సిమ్టమ్స్ ఏంటి, ఎలాంటి సిమ్టమ్స్ మనకి కనిపిస్తాయి, అలాగే నేను ఎలాంటి సిమ్టమ్స్ ఫేస్ చేశాను, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సెకండ్ అండ్ థర్డ్ మంత్ గురించి నేను ఒకే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల రీజన్ ఏంటంటే, నేను స్కానింగ్కి వెళ్ళేసరికి నేను 4th మంత్ అని నాకు కన్ఫర్మ్ చేశారు. సో నాకు సెకండ్ అండ్ థర్డ్ మంత్లో ఏం డిఫరెన్సియేషన్ కనిపించలేదు, ఒకేలా ఉంది. సో అందుకనే సెకండ్ అండ్ థర్డ్ మంత్లో నా ఎక్స్పీరియన్స్, అలాగే కనిపించే సిమ్టమ్స్, ఫేస్ చేసే సిమ్టమ్స్, ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాలి అనేది ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వామిటింగ్స్ అనేవి కొంతమందికి సెకండ్ మంత్ నుంచి స్టార్ట్ అయిపోతాయి, మరి కొంతమందికి థర్డ్ మంత్ వచ్చాక స్టార్ట్ అవుతుంది. సో ఈ యొక్క సెకండ్ అండ్ థర్డ్ మంత్లో ఖచ్చితంగా కనిపించేవి వామిటింగ్స్ అనమాట. అందరికీ ఉండాలని లేదు, బట్ మ్యాక్సిమం కేసెస్లో వామిటింగ్స్ అనేది అందరికీ కూడా ఉంటుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, మనం తినే ఫుడ్ మనకి నచ్చదనమాట. అంటే మనకి రైస్ మనకి చాలా ఇంపార్టెంట్ కదా, బట్ మనకి అన్నం అనేది అస్సలు తినాలని అనిపించదు. ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం కుక్ చేసుకొని ఫుడ్ తినాలి అంటే చాలా చాలా కష్టమైపోతుంది. అది టిఫిన్ కానీ, రైస్ కానీ, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బీ, మనం కుక్ చేసుకొని తినాలి అంటే మనకి అస్సలు పట్టదనమాట. కుక్ చేసేటప్పుడు కూడా ఆ స్మెల్ మనకి నచ్చకపోవడం, ఆ స్మెల్కి వికారంగా వామిటింగ్ వచ్చేసినట్టు అనిపించడం, ఒకవేళ మనం కుక్ చేసుకున్నా సరే ఆ ఫుడ్ మనకి తినాలి అని అనిపించకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి అన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం వికారంగా అనిపించి వామిటింగ్స్ అయిపోతున్నాయి కదా అని చెప్పి మనం ఏమీ తినకుండా ఉండడం వల్ల, అంటే మనం వామిటింగ్ అయింది కదా అని చెప్పి ఏమీ తినకుండా అలాగే రెస్ట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ కొంచెం గ్యాప్లోనే, మళ్ళీ మనం ఫుడ్ తీసుకునే గ్యాప్లోనే మనకి గ్యాస్ ఫామ్ అయిపోతుంది. చాలామంది కేసెస్లో గ్యాస్ అనేది కంపల్సరీగా ఫామ్ అయిపోతుంది అనమాట. సో ఏంటంటే, కొంచెంగా వాటర్ కూడా తాగాలి అని అనిపించదు. వామిటింగ్ అనేది వాటర్ తాగినా కూడా కొంతమందికి వాటర్ కూడా వామిటింగ్ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వాటర్ కూడా మనకి వామిటింగ్ అయిపోతుంది కదా అని వాటర్ కూడా కనీసం తాగకుండా ఉంటే మనకి కంపల్సరీ గ్యాస్ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట. ఆ గ్యాస్ ఫామ్ అయిపోవడం వల్ల ఆ తర్వాత మీరు లంచ్ ఆర్డర్ ఏదైనా ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, అది సరిగ్గా అరగకపోవడం, మళ్ళీ వామిటింగ్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సెకండ్ అండ్ థర్డ్ మంత్లో మీరు మీ పొట్ట వామిటింగ్ అవుతున్నప్పటికీ కూడా మీ పొట్టని ఖాళీగా ఉంచుకోకూడదు. వాటర్ అనేది తాగుతూ ఉండాలి. అలాగే మీకు ఏం తినబుద్ధి కాకపోయినా అట్లీస్ట్ ఒక బిస్కెట్ అయినా దగ్గర పెట్టుకొని దాన్ని తింటూ ఉండాలన్నమాట. అలా ఉండటం వల్ల గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఫుడ్ మీరు తీసుకున్న తర్వాత అది కంపల్సరీ రైస్ అయితే కనుక మీరు ఆఫ్టర్నూన్ టిఫిన్, మార్నింగ్ టిఫిన్ తీసుకున్నప్పుడు ఒకవేళ వాక్ చేయలేకపోయినా ఆఫ్టర్నూన్ మీరు లంచ్ తీసుకున్న తర్వాత కంపల్సరీగా మీరు ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు వాకింగ్ చేయాలి. అప్పుడే మీకు పొట్టలో మంచి అరుగుదల ఉంటుంది అనమాట. లేదంటే మళ్ళీ వికారంగా అనిపించడం, ఆ గ్యాస్ మళ్ళీ పొట్టలో ఉన్నదంతా బయటికి తన్నేయడం, ఇలా చేసి మనకి తిన్న ఫుడ్ కూడా అరగకుండా చేసి మళ్ళీ వామిటింగ్ అయిపోతుంది అనమాట. ఎంత ఫుడ్ తినాలి, మన అసలు సెకండ్ అండ్ థర్డ్ మంత్లో అసలు ఫుడ్ తినాలని ఎవరికి అనిపించదు. చాలా కేసెస్లో ఇలాగే ఉంటుంది. ఒకవేళ తిన్నా కూడా అది అరుగుదల చాలా తక్కువగా ఉంటుందన్నమాట. మనం కొంచెంగా మాత్రమే తినాల్సి ఉంటుంది. ఎందుకంటే వికారంగా ఉంటుంది కాబట్టి ఎవరం హెవీ ఫుడ్ తీసుకోలేము. ఆ తీసుకున్న కొద్ది ఆహారం కూడా ఏమవుతుందంటే సరిగ్గా అరుగుదల అనేది ఉండదు. కాబట్టి కంపల్సరీ ఈ సెకండ్ అండ్ థర్డ్ మంత్లో ఓపిక లేకపోయినా కాస్త 10 to 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు కాస్త వాకింగ్ చేయడం చాలా బెటర్ అనమాట. అలాగే సెకండ్ అండ్ థర్డ్ మంత్ వచ్చేసింది, నాకు పొట్ట కనిపించట్లేదు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. కానీ సెకండ్ అండ్ థర్డ్ మంత్లోనే మనకి పొట్ట అనేది బేబీ ఫామ్ అయింది అని ఉంటుంది. కానీ సెకండ్ అండ్ థర్డ్ మంత్లోనే మనకి పొట్ట అనేది పెద్దగా పైకి కనిపించదు అనమాట. అలాగే ఈ సెకండ్ అండ్ థర్డ్ మంత్లో ఏమవుతుందంటే, మన టెంపరేచర్ ఆల్మోస్ట్ ఒక్కోసారి పెరిగినట్టు అనిపించడం, ఒక్కోసారి తగ్గినట్లుగా అనిపించడం, ఫీవరిష్గా అనిపించడం అవుతుంది. కొన్నిసార్లు చలి మళ్ళీ ఫీవరిష్ వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. కానీ
అది ఫీవర్ అయితే కాదు, బట్ మన టెంపరేచర్ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. కొంతమందికి చలితో పాటుగా ఫీవరిష్గా కూడా అనిపిస్తుంది ఉంటుంది అనమాట. అది నార్మలే, దానికోసం మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఈ సెకండ్ అండ్ థర్డ్ మంత్లో కొంచెం యూరినేషన్ కూడా ఎక్కువ అవుతుంది. అలాగే కొంతమందిలో వెజినల్ వైట్ డిశ్చార్జ్ కూడా అవుతూ ఉంటుంది అనమాట ఈ సెకండ్ అండ్ థర్డ్ మంత్లో. ఇంకా ఏమవుతుంది అంటే ఈ సెకండ్ అండ్ థర్డ్ మంత్లో మూడ్ స్వింగ్స్, అంటే సడన్గా కోపం వచ్చేయడం, సడన్గా చిరాకు అనిపించడం, సడన్గా నవ్వాలనిపించడం, సడన్గా ఏడవాలనిపించడం అనిపిస్తుంది. ఇక ఫుడ్ విషయానికి వస్తే ఏమవుతుందంటే మనకి ఇంతకుముందు ఏదైతే నచ్చలేదో అదే తినాలనిపిస్తుంది. ఇక యాక్టివిటీస్కి వచ్చేసి ఇంతకుముందు మనకి ఏదైతే నచ్చలేదో అదే చేయాలి అని కూడా అనిపిస్తుంది అనమాట. ఇదొకటి చాలా వింతగా హ్యాపీగా అనిపిస్తుంది. మనకున్న పరిస్థితిని బట్టి, అంటే ఆ సిచ్యువేషన్లో మనం ఫేస్ చేసే సిమ్టమ్స్ని బట్టి చాలా బాధగా కూడా అనిపిస్తుంది. బట్ సడన్గా మనకి ఏదైతే ఇష్టం లేదో దాని మీదకే మనసు వెళ్తుంది అనమాట. అదే తినబుద్ధి అవుతుంది. ఏదైతే చేయొద్దు అనుకుంటామో అదే చేయడానికి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఈ సెకండ్ అండ్ థర్డ్ మంత్లో వచ్చేసరికి. ఈ సెకండ్ అండ్ థర్డ్ మంత్లో వామిటింగ్స్ విపరీతంగా అయిపోయినప్పుడు, ఒకవేళ భరించలేను అన్నప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్తే కంపల్సరీ డాక్టర్ ఈ సెకండ్ అండ్ థర్డ్ మంత్లో స్కానింగ్తో పాటుగా మనకి వామిటింగ్స్ ఉంటే కనుక కంపల్సరీ వామిటింగ్స్ తగ్గడానికి కాస్త ట్యాబ్లెట్స్ రాస్తారు. అవి తీసుకుని యూజ్ చేయడం వల్ల వామిటింగ్స్ తగ్గడానికి కూడా చాలా అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఈ సెకండ్ అండ్ థర్డ్ మంత్లో మనకుండే వామిటింగ్స్ వల్ల, ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం బరువు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మనకి తెలియకుండానే మనం చాలా వెయిట్ అనేది లాస్ అవుతాం అనమాట. సో దాని గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు. మనకి వామిటింగ్స్ అవుతూ ఉంటుంది. బేబీ లోపల హెవీ, అంటే ఈ సెకండ్ అండ్ థర్డ్ మంత్లోనే బేబీ చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుందంట. కాబట్టి మనకి బరువు కూడా ఒకేసారి సడన్గా తగ్గినట్టు కూడా అనిపిస్తుంది. దాని గురించి మనం భయపడాల్సిన అవసరం ఏం లేదనమాట. అలాగే ఈ సెకండ్ అండ్ థర్డ్ మంత్లో ఏమవుతుందంటే మన బాడీలో కొన్ని చేంజెస్ వస్తుంది. ఆ విషయం మనకి మన బాడీలో వచ్చే చేంజెస్ అన్నీ కూడా మనకి క్లియర్గా అర్థమవుతూ కూడా ఉంటాయి. అలాగే ఏంటంటే ఇంకోటి, మనకి నీట్నెస్ అనేది చేసుకోలేకపోతాం. అంటే ఇంతకుముందు మనకి నచ్చిన ప్రదేశం కానీ లేదా ఇల్లంతా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేసే వాళ్ళం. ఏమవుతుందంటే మనకున్న వికారానికి, గ్యాస్కి, వామిటింగ్స్కి, ఏమీ తినబుద్ధి కాకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి సిమ్టమ్స్ లేదా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ సెకండ్ అండ్ థర్డ్ మంత్లో ఎంత పని ఉన్నా సరే పక్కన పడేసి కాస్త రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది అనమాట. ఇంతకుముందు ఎంత నీట్గా ఉన్న వాళ్ళైనా ఏమవుతుందంటే ఆ సెకండ్ అండ్ థర్డ్ మంత్ వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ని బట్టి నీట్నెస్ కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో అందరి సిచ్యువేషన్స్ ఇలా ఉంటాయని కాదు. ఒకవేళ ఫ్యామిలీ సపోర్ట్ ఉండి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే కనుక అంతా బాగానే ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఒంటరిగా చేసుకోవాల్సి వస్తే, ఏ సపోర్ట్ లేకపోతే కనుక నీట్నెస్ చాలా మిస్ అయిపోతారనమాట మీరు. సెకండ్ అండ్ థర్డ్ మంత్లో కొంచెం నీట్నెస్ అనేది తగ్గుతుందన్నమాట. ఈ సెకండ్ అండ్ థర్డ్ మంత్లో ఏంటంటే మనం ఇంతకుముందు హెవీ వర్క్స్ చేసే వాళ్ళమైనా లేదా డ్యూటీస్కి ఆఫీస్ వర్క్స్కి వెళ్ళే వాళ్ళమైనా లేదా ఎంత పనైనా ఒకేసారి చేసే వాళ్ళమైనా సరే అది కంటిన్యూ చేయకూడదు అనమాట. కొంచెం స్లోగా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. మనం చేసేయగలము, ఓకే నేను చేయగలను అని కాకుండా కొంచెంగా పని అనేది స్ప్లిట్ చేసుకోవడం చాలా మంచిదన్నమాట. అలాగే బరువులు ఎత్తకుండా ఉండడం, సడన్గా కింద కూర్చోకపోవడం, లేదా మెట్ల మీద నడుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా నడవడం, ఇవన్నీ చాలా ముఖ్యం అనమాట. ముఖ్యంగా ఈ సెకండ్ అండ్ థర్డ్ మంత్లో చాలా ప్రాముఖ్యం అవి. ఈ టైంలో ఏమవుతుందంటే చాలా కేసెస్లో ఏమవుతుందంటే కొంతమందికి స్వీట్ తినాలనిపిస్తుంది, కొంతమందికి హాట్ తినాలనిపిస్తుంది, కొంతమందికి పుల్లగా తీయగా సంథింగ్ న్యూగా తినాలని అనిపిస్తుంది అనమాట. మ్యాక్సిమం కేసెస్లో వచ్చేసి పులుపు తినాలి అన్న ఇంట్రెస్ట్ చాలామందికి వస్తుంది అనమాట. సో ఈ టైంలో మనకి ఎక్కువగా పులుపు తినాలి అనిపిస్తుంది. ఆ పులుపుతో పాటుగా కొంచెం కారంగా తినాలని చెప్పేసి కూడా అనిపిస్తుంది. బట్ మనం ఈ టైంలో కారం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఫుడ్ సరిగ్గా తీసుకోలేకపోవడం వల్ల, ఈ ఉప్పు కారం ఎక్కువగా తీసుకోవడం వల్ల, పులుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి బీపీ హై అయిపోతుంది లేదా లో అయిపోతుంది అనమాట. మ్యాక్సిమం కేసెస్లో ఇలా కారం పులుపుతో పాటు కారం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బీపీ మనకి తెలియకుండానే ఎక్కువగా పెరిగిపోతుంది అనమాట ఈ సెకండ్ అండ్ థర్డ్ మంత్లో వచ్చేసి. అలాగే ఈ సెకండ్ అండ్ థర్డ్ మంత్లో నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఏంటి అంటే నాకు అస్సలు ఫుడ్ అనేది తినబుద్ధి అయ్యేది కాదనమాట. అన్నము అంటే అస్సలు ఎక్కేది కాదు.
ఇంకొకటి ఏదైనా వండుకొని తినాలి సొంతంగా అంటే అస్సలు నా వల్ల అయ్యేది కాదనమాట. ఒకవేళ ట్రై అప్పుడు కూడా ఆ స్మెల్ లేదా ఆ ఉడుకుతుంది చూసినప్పుడు ఏమవుతుందంటే ఒకలాంటి అసహ్యం వచ్చేసి ఫుడ్ మీద, ఆ ఫుడ్ మీదకి అస్సలు వెళ్ళదనమాట. సో మ్యాక్సిమం నేను రైస్ కన్నా టిఫిన్సే ఎక్కువగా తీసుకున్నాను ఈ సెకండ్ అండ్ థర్డ్ మంత్లో వచ్చి. అలాగే వాటర్ కూడా ఒక్కోసారి తాగబుద్ధి అయ్యేది కాదు. హెవీ వాటర్ కూడా తాగినప్పుడు కూడా కొంచెం వామిటింగ్స్ అలా అయిపోయాయి కాబట్టి వాటర్ జోలికి వెళ్ళాలంటే భయం వేసేది. ఇక ఈ సెకండ్ అండ్ థర్డ్ మంత్లో రైస్ ఎక్కువగా తీసుకోకపోవడం, లేదా ఎగ్స్ తీసుకోమని చెప్తారు. ఎగ్స్ కూడా వాటి ఆ వాసన మనకి నాకైతే చాలా అసహ్యం వచ్చేసింది అనమాట. ఎగ్స్ తీసుకోబుద్ధి కాలేదు. అలాగే మిల్క్ తాగమని చెప్తారు. మిల్క్ కూడా తాగబుద్ధి కాలేదు. ఓన్లీ లైక్ యాపిల్ జ్యూస్ లాగా, అది కూడా కూల్గా ఉంటే కొంచెం స్పీడ్గా తాగేయడం. ఇలా ఈ సెకండ్ అండ్ థర్డ్ మంత్లో మ్యాక్సిమం నేను టిఫిన్స్ అలాగే జ్యూసెస్ ఎక్కువ తీసుకున్నాను. అలాగే మళ్ళీ ఫ్రూట్స్ తినాలనిపించేది. ఎనీ టైప్ ఆఫ్ ఫ్రూట్ అనమాట. దానిమ్మ, యాపిల్, ఇలాగా అన్ని ఫ్రూట్స్ తినాలనిపించేది. ఇక పులుపుగా ఎక్కువగా తినాలనిపించేది, కారంగా ఎక్కువగా తినాలనిపించేది. పులుపుగా తినాలి అనిపించినప్పుడు ఆ టైంలో నేను ఆ సెకండ్ అండ్ థర్డ్ మంత్లో వచ్చిన టైంలో మ్యాంగోస్ రాలేదు కాబట్టి నాకు ఉసిరికాయలు దొరికాయి. సో ఆ ఉసిరికాయలనే నేను ఎక్కువ సార్లుగా రోజులో చాలా టైము ఆ ఉసిరికాయలే తింటూ అనమాట. సో అప్పుడు చాలా నాకు నచ్చింది తినేసరికి ఏమైందంటే చాలా రిలాక్సింగ్గా అనిపించేది. ఉసిరికాయలు తినేసరికి నాకు ఏమనిపించేది అంటే చాలా హ్యాపీగా అనిపించేది. ఎందుకంటే నాకు నచ్చింది ఆ టైంలో తినడం వల్ల చాలా హ్యాపీగా అనిపించేది. సో సెకండ్ అండ్ థర్డ్ మంత్లో జాగ్రత్తలతో పాటుగా మనకి నచ్చిన ఫుడ్ తీసుకోవడం వల్ల మనము మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉంటాం. పైకి మనకి ఫిజికల్గా వామిటింగ్స్ ఇవన్నీ సింటమ్స్ ఉండి చాలా వీక్గా ఉన్నప్పటికీ కూడా ఆ టైంలో మనకి నచ్చిన ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మానసికంగా చాలా హ్యాపీగా ఉంటాము. అప్పుడు ఫిజికల్గా కూడా చాలా హెల్తీగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట. ఇక నేను ఆ టైంలో మామిడికాయలు దొరకలేదు కాబట్టి ఉసిరికాయ, చింతపండు కూడా తినాలనిపించేది. చింతపండు కూడా ఒట్టిది చింతపండు తినేసేదాన్ని అనమాట. అలాగే ఆ టైంలో నాకు అలాగే ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్, ఈ సెకండ్ అండ్ థర్డ్ మంత్లో టెన్షన్ ఎక్కువ పడకూడదు. బట్ నేను నాకున్న సిచ్యువేషన్ బట్టి కొంచెం ఎక్కువ టెన్షన్ తీసుకున్నాను. నాకు బీపీ పెరిగిపోయింది దానివల్ల. కారం ఎక్కువగా తినటం వల్ల, ఉసిరికాయ కారం ఉప్పు తినటం వల్ల బీపీ కూడా బాగా పెరిగిందనమాట. సో మీరు అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయకూడదంటే కాస్త సెకండ్ అండ్ థర్డ్ మంత్లో ఒకవేళ మీరు ఉంటే కనుక కొంచెం టెన్షన్ తగ్గించుకోవాలి. అలాగే ఉప్పు కారాన్ని కూడా కొంచెం ఈ సెకండ్ అండ్ థర్డ్ మంత్లో మెయింటైన్ చేసుకోగలిగితే మీకు బీపీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అవుతాయంట. ఈ ప్రెగ్నెన్సీలో వచ్చి బీపీ కానీ షుగర్ కానీ ఏదైనా అది తగ్గిపోతుంది అని చెప్తారు. సో కాకపోతే ఏంటంటే మనము ఆ టైంలో టెన్షన్తో కానీ బీపీతో కానీ హెవీ బీపీ ఉండడం కానీ మంచిది కాదు కాబట్టి మనకి కారం ఉప్పు తగ్గించుకోమని కూడా డాక్టర్స్ సజెస్ట్ చేస్తారనమాట. అలాగే నా సిచ్యువేషన్కి వచ్చేసరికి నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే నాకు ఏ స్మెల్ కూడా పడేది కాదు. పర్ఫ్యూమ్ స్మెల్ కూడా పడేది కాదు. రూమ్ స్ప్రే స్మెల్ పడేది కాదు. వంట చేస్తున్నప్పుడు వాసన పడేది కాదు. వంట చేయాలనిపించేది కాదు. ఎంత పనున్నా అక్కడ పడేసి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలనిపించేది. నీట్గా మెయింటైన్ చేసుకున్న ఇంతకుముందు. బట్ ఆ టైంలో అసలు ఎంత పనున్నా సరే పక్కన పెట్టి కాస్త విశ్రాంతి తీసుకోవాలనిపించేది అనమాట. సో మ్యాక్సిమం చాలా వీక్ అయిపోతారు. బట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఇట్ వాజ్ వెరీ స్మూత్ అనమాట. చాలా స్మూత్గా హ్యాపీగా వెళ్ళిపోతుంది సెకండ్ అండ్ థర్డ్ మంత్ కూడా. బట్ ఒకవేళ ఒంటరిగా ఉండాల్సి వస్తే కనుక పర్ఫ్యూమ్ స్మెల్ పడదు, రూమ్ స్మెల్ పడదు, వంట చేసుకోలేము, వంట పని చేస్తున్నప్పుడు కూడా వాసన పడదు, వికారము, వామిటింగ్స్, ఇక టెన్షన్ వస్తుంది. మనము ఒక్కలమే ఉండడం వల్ల. సపోర్ట్ చేసే వాళ్ళు వెనకాల ఉంటే కనుక చాలా హ్యాపీగా స్మూతీగా ఈ సెకండ్ అండ్ థర్డ్ మంత్ వెళ్ళిపోతుంది. బట్ ఏ సపోర్ట్ లేకపోతే కనుక చాలా టెన్షన్ వస్తుంది, బాగా వీక్ అయిపోతాం. సో కంపల్సరీ ఏంటంటే మీరు ఒక్కరిని మీతో పాటు ఉంచుకోవడం లేదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం చేస్తే చాలా బెటర్ ఈ సెకండ్ అండ్ థర్డ్ మంత్లో ముఖ్యంగా. ఒకవేళ అవకాశం లేదు అంటే యూ షుడ్ బి స్ట్రాంగ్ యువర్ సెల్ఫ్ అనమాట. ఇక నేను ఈ సెకండ్ అండ్ థర్డ్ మంత్లో ఎగ్, మిల్క్, రైస్ వీటన్నిటిని అవాయిడ్ చేస్తాను. నాకు ఏదైతే తినబుద్ధి అయిందో అదే తిన్నాను. బట్ కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సెకండ్ అండ్ థర్డ్ మంత్లో ఎక్కువగా
ఏది కర్రీ తినబుద్ధి అవ్వకపోవడం వల్ల పచ్చళ్ళు వేసుకొని ఎక్కువ తినాలనిపిస్తుంది. పచ్చడి, కారప్పొడి ఏదో ఒకటి వేసుకొని తినాలనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు బాగా వీక్ అయిపోతాము. 1-2 అవర్స్‌కి మనకి చాలా విపరీతమైన వీక్‌నెస్ వచ్చేస్తుంది. చాలా నీరసం వచ్చేస్తుంది. కాబట్టి 1 ఆర్ 2 అవర్స్‌కి ప్రతిసారి కూడా ఫ్రూటో ఏదో ఒకటి డ్రై ఫ్రూట్ కానీ, నార్మల్ ఫ్రూట్ కానీ, లేదా ఏదో ఒకటి బిస్కెట్ కానీ ఏదో ఒకటి కంపల్సరీ తింటూనే ఉండాలి. లేదా కనీసం టీ గ్లాస్ పాలైనా తాగుతూ ఉండాలి. లేదంటే కొంచెం రైస్ పెట్టుకొని రైస్ అయినా తింటూ ఉండాలన్నమాట. అలాగే మీరు పచ్చళ్ళు తినకపోవడం చాలా బెటర్. బట్ మనకి పచ్చళ్ళు తినాలనిపిస్తుంది. బట్ వన్స్ ఆర్ ట్వైస్ అయితే పర్వాలేదు. దానికి తగిన జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ సబ్జా వాటర్ కానీ, సగ్గుబియ్యం కానీ, పెరుగు కానీ, మజ్జిగ కానీ ఇది కంపల్సరీ తీసుకోవాలి. నేనైతే నాకు పెరుగు అలవాట్లేదు. సబ్జా వాటర్ అండ్ సగ్గుబియ్యం నేను తీసుకున్నాను. సో ఈ సెకండ్ అండ్ థర్డ్ మంత్లో వచ్చిన సిచ్యువేషన్స్ నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇదనమాట. సో ఈ వీడియో మీకు చాలా ఒకవేళ ఉపయోగపడితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.